ఇది ఎప్పుడో జరిగిపోవాల్సిన ప్రక్రియ ఇది. ఏంటి శైలజనాథ్ వైఎస్ఆర్‌సీపీ పార్టీలో జాయిన్ అవ్వడం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఆయన విధేయుడిగా స్టిల్ ఇప్పటికీ ఆయన కొనసాగుతున్నారు. సీనియర్ మోస్ట్ లీడర్ ఇన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో అప్పుడు మంత్రిగా కూడా అనేక బాధ్యతలు ఆయన నిర్వహించారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో. అప్పటి నుండి కూడా రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి ఆయన విధేయుడిగా ఉంటున్నారు. బట్ కొన్ని కాలక్రమేణా చాలా పరిణామాలు జరిగిపోయాయి. ఇరు రాష్ట్రాలు విడిపోయాయి. ఇటేమో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, అటేమో టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది 2014లో. అప్పుడు కూడా ఒక వార్త అనేది వచ్చింది శైలజనాథ్ సంబంధించి. అప్పటికి 2014 అంటే అప్పటికి ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జీరో. ఎందుకంటే విడిగొట్టారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అని చెప్పేసి ఆంధ్ర వాళ్ళందరూ కూడా మూకమూడిగా కాంగ్రెస్ పార్టీకి జీరో ఇచ్చారు అప్పట్లో. ఎవరే కానీ కాంగ్రెస్కి ఫేవర్గా ఒక ఓటు కూడా వేయలేదు అప్పుడు. సో అప్పుడు 2014లో టీడీపీ పార్టీ జాయిన్ అయిన తర్వాత ఈ న్యూస్ అనేది వచ్చింది, ఇక టీడీపీ పార్టీలో జాయిన్ అవుతారు అని చెప్పేసి శైలజనాథ్. బట్ ఎందుకు అన్ఫార్చునేట్లీ అది జరగలేదు, ఆయన జాయిన్ అవ్వలేదు. బట్ దాని తర్వాత 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది. సో అధికారంలోకి వచ్చినప్పుడు అప్పుడు కూడా 2019కి ముందు కూడా ఇదే న్యూస్ వచ్చింది, శైలజనాథ్ వైఎస్ఆర్సీపీలో జాయిన్ కాబోతున్నారు వైఎస్ జగన్ గారి సమక్షంలో అని చెప్పేసి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు విధేయుడు కాబట్టి, జగన్ గారు అంటే కూడా ఆయనకి అభిమానం కాబట్టి జాయిన్ అవుతారు అనుకున్నారు. బట్ అది అన్ఫార్చునేట్ జాయిన్ అవ్వలేదు. బట్ 2024 ఎలక్షన్ ముందు ఇదే శైలజనాథ్ వైఎస్ జగన్ గారిని వెళ్ళి కలిశారు. పార్టీలో జాయిన్ అవ్వాలని చెప్పేసి ఆలోచన చేశారు. వెళ్ళి వైఎస్ జగన్ గారిని కూడా కలిశారు. బట్ ఎందుకనో పార్టీలో ఆయన జాయిన్ అవ్వలేదు. ఏం జరిగిందో అక్కడ ఏం జరిగిందో కానీ సర్కమ్స్టెన్సెస్ ఆయన పార్టీలో జాయిన్ అవ్వలేదు. ఇండైరెక్ట్గా మద్దతు ఇస్తూ వచ్చారు వైఎస్ఆర్సీపీ పార్టీకి. ఎందుకంటే ఆయన జాయినింగ్ కూడా కొన్ని రాజకీయ కారణాలు అనేవి ఎదురయ్యాయి అనుకోండి. అది కారణాలు మనం ఒకసారి విశ్లేషణ చేసుకుంటే, ఆయన ఇటు కళ్యాణదుర్గం నియోజకవర్గం లేకపోతే సింగనమల్ల నియోజకవర్గం ఈ స్థానాల నుండి ఆయన సీట్ ఆశించడం జరిగింది. బట్ అన్ఫార్చునేట్ అక్కడ ఆల్రెడీ వేరే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని మార్చే ప్రసక్తి లేదు కాబట్టి శైలజనాథ్కి టికెట్ ఇవ్వలేదు. సో టికెట్ ఇవ్వలేదు కాబట్టి ఆబ్వియస్లీ ఆయన కూడా ఎందుకులే వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వడం అని చెప్పేసి కాంగ్రెస్లోనే కొనసాగారు. రీసెంట్గా కూడా చాలా కాంగ్రెస్ యాక్టివిటీస్ అన్నింటిలోనూ ఆయన పాల్గొని, చాలా సభల్లో కూడా ఆయన పాల్గొని ఆయన అభిప్రాయాలు కూడా చెప్తూ వచ్చారు. ఇవన్నీ జరిగాయి. బట్ ఇప్పుడు ఉన్నటువంటి సడన్గా మళ్ళీ శైలజనాథ్ వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ కాబోతున్నారని చెప్పేసి వార్త చాలా సంచలనం అవుతుంది. ఎందుకంటే రీసెంట్గా మనం చూసుకోవచ్చు, కర్నూలుకి వచ్చిన వైఎస్ జగన్ గారిని శైలజనాథ్ గారు వెళ్ళి కలిశారు ఒక ఫంక్షన్లో. అప్పుడు ఇదే డిస్కషన్కి వచ్చిందట, ఇది మళ్ళీ పార్టీలో ఎప్పుడు జాయిన్ అవుతున్నారని చెప్పేసి వైఎస్ జగన్ గారు అడిగితే అతి త్వరలో జాయిన్ అవుతాను అని చెప్పేసి శైలజనాథ్ గారు చెప్పారట. సో వెరీ సూన్ జాయిన్ కావచ్చు, చూద్దాం. మరి ప్రస్తుతం అయితే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అంటే అందరూ వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి కూటమి ప్రభుత్వంలోకి వస్తున్నారు చాలామంది. హేమీ నాయకులే, బాలినేని గారు కావచ్చు, లేకపోతే ఇప్పటికీ చాలామంది రాజీనామా కూడా, ఆవన్ శ్రీనివాస్ రాజీనామా చేశారు, రీసెంట్గా గన్ శ్రీనివాస్ రాజీనామా చేశారు. హేమీ నాయకులే రాజీనామా చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నుండి వైఎస్ఆర్సీపీ పార్టీకి జంప్ అవ్వడం అంటే శైలజనాథ్ గారు ఓ రకంగా రిస్క్ చేసినట్టే. ఎందుకంటే జనరల్గా అధికారంలో ఉన్న పార్టీలో ఎవరన్నా జాయిన్ అవుతారు. బట్ ఈయన అధికారంలో ఉన్న పార్టీని కాదని చెప్పేసి అభిమానం ఉన్న పార్టీలో జాయిన్ అవ్వడం అంటే రిస్కే. మరి చూద్దాం ఆయన కాన్ఫిడెంట్ ఏందో. మరి 2029లో మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి ఆయన ఏమన్నా కాన్ఫిడెంట్గా ఉన్నాడా అన్నది ఇక్కడ మనం ఒకసారి ఆలోచించుకోవాలి. మరి ఆయన కాన్ఫిడెన్స్ ఏందో కానీ మొత్తానికి వైఎస్ఆర్సీపీ పార్టీలో అయితే వెరీ సూన్ జాయిన్ కాబోతున్నారు. ఇది వీడియో, అండ్ థ్యాంక్ యూ.